And the rib, which the Lord God had taken from man, made he a woman, and brought her unto the man. క్రీస్తునందు ప్రియ దేవులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దిన మన వాక్యదాన అంశాన్ని ప్రారంభం చేసుకున్నాం. ఈ దిన మన వాక్యదాన అంశము ఆదికాండము 2వ అధ్యాయం 21 నుండి 24 వచనాల వరకు చదువుతుంది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రకటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసి తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చింది. అప్పుడు ఆదాము ఎట్లనను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసం, ఇది నరుల్లో నుండి తీయబడిన దాకా నారి అనబడింది. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమే ఉండరు. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహాగణుడవో మహాపరిశుద్ధుడైన మా ప్రియతల గొప్ప తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు వేలాది స్థితిలో స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా ఈ యొక్క రాత్రికాల సమయంలో సత్యవాక్యమున తండ్రి విభజించి ఉపదేశించుకొనిచుండగా ప్రభా, ఇదిగో నాయన విభజించున్నాం మాకు తండ్రి మంచి జ్ఞానమును దయచేయమని మళ్ళీ గడుపుకొనిచ్చు ఉన్నాం. మరి ముఖ్యంగా తండ్రి యొక్క సత్యవాక్యాన్ని తండ్రి అనేకులకు నాయన బోధించడానికి మన సహాయం దయచేయండి తండ్రి. ఇదిగోనైనా యొక్క మాధ్యమం ద్వారా మీ యొక్క సత్యవాక్యాన్ని తండ్రి అనేకులకు ప్రచురం చేయడానికి సహాయం దయచేయండి తండ్రి. ఇదిగోనైనా మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేసి వాక్యంలో ఉన్న మర్మమును మాకు బోధించమని మనకు బోధించు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుతుంది. మా ప్రభువును యేసుక్రీస్తు వరకు శ్రేష్టమైన నామం అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. మనకు వందనాలని చదవబడిన వాక్య భాగాన్ని గనక మనం ఒకసారి పరిశీలన చేసుకుంటూ, ఇక్కడ తండ్రి అయిన యెహోవా దేవుడు ఆదాము గారి ద్వారాను మరియు హవ్వమ్మ గారి ద్వారాను మనకు కొన్ని విషయాలు బోధించడానికి ఆయన సిద్ధపాటుగా ఉంది. అలాగనే మనం యొక్క వాక్యాలను కనుక మనం పరిశీలన చేసుకుంటే ఇప్పటి వరకు చాలా మంది అనేకులు ఏదైతే మరి తండ్రి అయిన యెహోవా దేవుడు తన యొక్క చిత్త ప్రకారంగా తన యొక్క సంకల్పములో మరి క్రీస్తు సంఘమును ఆయన ఏర్పాటు చేస్తున్నాడు, దాని యొక్క మూలాలు కూడా మరి ఆదాము గారు ఏ విధంగా నేర్పితం చేస్తాడో మనకి పరిశీలన చేస్తాం. ఇక్కడ తండ్రి అయిన యెహోవా దేవుడు మొట్టమొదటగా స్త్రీని గాను పురుషుని గాను సృజించాడు అని మనం చూస్తాం. అయితే ఆ స్త్రీని ముందు దేవుడు బయటకు తీసుకున్నాడు. ఎక్కడ ఉంది ఈ స్త్రీ అంటే ఆదాము గారిలో నిక్షిప్తం చేశాడు. ఎక్కడైతే ఈ తండ్రి అయిన యెహోవా దేవుడు ఆదాము గారికి సాటి అయిన సహాయం అవసరము అని ఆయన తలంచాడో అప్పుడు ఆదాము గారిలో ఉన్న స్త్రీని బయటకు తీసుకొని రావటానికి తండ్రి అయిన యెహోవా దేవుడు చేసిన పని ఏంటి అంటే ఆదాము గారికి గాఢ నిద్ర. దీన్ని మన పరిభాషలో మనం చూసుకున్నట్లయితే చాలా మంది ఈరోజు మత్తు ఇంజక్షన్ కానీ లేదంటే మత్తు ఒంటికి ఎక్కించుకోవటం అనే విషయాలను మనము చూస్తూ ఉంటాం అన్నమాట. దీనికి ఆద్యుడు ఎవరు అని కనుక మనం చూస్తే జేమ్స్ సింప్సన్ గారు ఈ యొక్క బైబిల్ ప్రేరణతోటి తండ్రి అయిన యెహోవా దేవుడు ఏ విధంగా ఈ యొక్క పని చేస్తాడన్న ఒక ఆలోచనను ఆయన దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క మత్తు మందును తయారు చేసినట్టు కూడా మనము చూస్తాం. ఇక గాఢ నిద్ర అనేది కనుక మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఇది మరణానికి కూడా సాదృశ్యంగా కనపడతా ఉంది. మనము క్రీస్తు ప్రభు వారి విషయంలో కనుక మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచారు. అయితే కొన్ని సందర్భాలలో మనము బైబిల్ పరిభాషలో చూస్తూ గాఢ నిద్రని మనకి ఏమని బోధిస్తూ ఉంటది అంటే ఈ యొక్క గాఢ నిద్ర మరణానికి సదృశ్యంగా ఉన్నది అన్న విషయాన్ని కూడా మనకి సూచిస్తుంది. ఇక్కడ కనుక మనం ఈ యొక్క గాఢ నిద్ర అనేది కనుక మనం చూసుకుంటే తండ్రి అయిన యెహోవా దేవుడు
ఆదాము గారికి ఏం చేశాడు అంటే నిద్రను కలుగజేశాడు. ఈ యొక్క నిద్రను కలుగజేసి ఆయన యొక్క శరీరములో ఉన్న ప్రకటెముకని తీశాడు అని చెప్పేసి మనము చూస్తాం. ఎందుకని ప్రకటెముకనే తీశాడు అని చెప్పి చాలా మంది కనుక ఆలోచన చేసినట్లయితే, ఒక ప్రకటెముక మాత్రమే తిరిగి మళ్ళా రీగ్రోత్ అవ్వగలదు. మిగతా ఏ యొక్క ఎముకను తీసుకున్నా కూడా అది తిరిగి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా రీగ్రోత్ కాదు అనే విషయము మనకి బైబిల్ ద్వారా తెలియజేస్తా ఉంది. ఇప్పుడు ఆ ప్రకటనగా తీసుకున్న ఈ యొక్క హవ్వమ్మ గారిని దేవుడు ఏం చేశాడంటే స్త్రీనిగా నిర్మించాడు అని చెప్పేసి మనకి వాక్యం తెలియజేస్తాం. అయితే ఈ స్త్రీ ఏం చేస్తా ఉంటదంటే, ఇది నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసం. అంటే ఎలా మాట్లాడుతున్నాడు ఇక్కడ ఆదాము గారు అని కనుక మనం చూస్తే, ఇది నా శరీర భాగము, ఇది ఎముక నాదే, మాంసము నాదే, నాలో నుండి తీయబడింది కాబట్టి ఇది నారి, అంటే నరుని యొక్క స్వరూపము, నారి అని చెప్పేసి మాట్లాడటము, నరునిలో నుండి వచ్చింది అని మాట్లాడటం అనేది మనము చూస్తాము. ఇక ఈ యొక్క స్త్రీ విషయం కనుక మనం చూసుకున్నట్లయితే 24వ వచనంలో మనకు ఏమని చెప్తున్నాడంటే, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. అంటే బయటకు తీయబడినా కూడా ఆమె ఎవరి దేహంలో భాగము అని చెప్తున్నాడు అంటే, ఆదాము గారి యొక్క దేహంలోనే భాగము. అంటే వ్యక్తులు ఇద్దరు కనపడుతున్నప్పటికీ శరీరం ఎవరిదంట? ఒక్కళ్ళదే. ఆ శరీరము ఆదాము గారు. ఇదే విషయము మనం సంఘ చరిత్రలో కూడా చూసుకున్నట్లయితే, సంఘము కూడా జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో నుండి తీసినట్టుగా మనకి లేఖనాలు అనేవి తెలియజేస్తాను. ఒకసారి మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము గనక మనం చూసుకున్నట్లయితే 4వ వచనం నుండి పౌలు గారి ద్వారా సంఘానికి ఒక మాట చెప్తా ఉన్నారు. ఎట్లనగా, తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనును. మనము కూడా జగత్తు పునాది వేయబడక మునుపు ఎక్కడ ఉన్నాము అని కనుక ఆలోచన చేసినట్లయితే, ఈరోజు సంఘముగా ఉన్న మనంతా కూడా క్రీస్తులో నుండి తీయబడ్డాం. ఒకసారి గనక మనం ఆదాము విషయంలో చూసుకున్నట్లయితే, దేవుడైన యెహోవా ఆదాము గారిలో నుండి తీసినప్పుడు ఇక్కడ అంటున్నాడు, ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించాడు. అందుకే అక్కడ ఏమంటున్నాడంటే, అతని ప్రక్కటెముకలలో ఎవరున్నారంట? హవ్వమ్మ గారు ఉన్నారు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంట? క్రీస్తులో ఉన్నాము. ఇక్కడ ఆదాము గారికి అయితే బహిరంగంగా మనకు కనబడతా ఉంది. తండ్రి అయిన యెహోవా దేవుడే గాఢ నిద్ర కలుగజేస్తాడు. ఆ గాఢ నిద్ర కలుగజేసిన తరువాత ఆయనలో నుండి ఈ యొక్క స్త్రీని తీశాడు అని. మరి సంఘం ఎక్కడ ఉంది? సంఘం ఎలా రాబడింది అని గనక మనం చూసుకున్నట్లయితే, మనము కూడా క్రీస్తులో నుండి ఏ విధంగా తీయబడ్డాడో ఒక లేఖనాన్ని మనము పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనం నుండి మనం చూసినట్లయితే, సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఈ యొక్క లేఖనాన్ని గనక మనం చూసుకున్నట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మరణించారు.
మరణించిన తరువాత ఆయన ప్రక్కలలో పొడవబడినప్పుడు రక్తము నీరు కారినవి. ఈ రక్తము నీరు అంటే ఆ శరీరము అనేది దేన్ని సూచిస్తా ఉన్నది అంటే క్రీస్తులో వేరైన, క్రీస్తులో కడగబడిన ఈ యొక్క పరిశుద్ధులను సూచిస్తా ఉన్నాయి. ఆయన యొక్క పరిశుద్ధ రక్తములో కడగబడి ఆ యొక్క నీటి బాప్తిస్మము ద్వారా ఎవరైతే దేవుని యొక్క రాజ్యములో ఆ దినాన్ని ప్రవేశించారో ఆ యొక్క పరిశుద్ధులను మనకి ఈ యొక్క క్రీస్తులో నుండి రాబడటము అనేది చూస్తా ఉన్నాం అనమాట. అంటే సంఘ ఉద్భవము అనేది ఎప్పుడు వచ్చిందనమాట? తండ్రి అయిన యెహోవా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరణము నుండి తిరిగి లేపిన తరువాత ఆయన 40 దినములు తను తాను సశరీరుడుగా ప్రత్యక్షపరచబడుతున్న తర్వాత శిష్యులకి పెంతుకోస్తు దినం వరకు ఎప్పుడైతే ఆయన మీరు ఎదురు చూస్తా ఉండండి అని చెప్పారు, ఆ యొక్క వాగ్దానం ప్రకారంగా పేతురు గారి ద్వారా ఆ యొక్క పెంతుకోస్తు దినాన 3000 మంది ఆ యొక్క సంఘములో చేర్చబడటము అనేది మనము చూస్తాం. అంటే సంఘ ఆవిర్భావము అనేది బయటకు రాబడతా ఉన్నది. ఇదే మనము ఈ యొక్క ఆదాము గారిలో ఉన్న హవ్వమ్మ ఏ విధంగా అయితే స్త్రీగా వర్ణించబడతా ఉంది, క్రీస్తు ప్రభువు వారికి ఏ విధంగా వధువు సంఘము అని మనం వర్ణించబడుతున్నామో ఈ యొక్క వర్ణాన్ని ఆదాము గారిలోనే దేవుడు బయలుపరిచాడు. ఇది మనము జ్ఞాపకం చేసుకో. ఇక ఈ బయటకు వచ్చిన మనము ఎవరము అని గనక మనం చూసుకున్నట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో మనకు కొన్ని విషయాలు చెప్పబడతాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 14 వచ్చి, దేవుడు ప్రభువును లేపాను, మనలను కూడా తన శక్తి వలన లేపును, మీ దేహములో క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా అని చెప్పేసి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు క్రీస్తులో నుండి రాబడిన మనం ఎవరు అంట? ఏకదేహం. ఎవరు ఈ ఏకదేహము అంటే మన దేహము క్రీస్తులో ఉన్న అవయవము. ఎలా అయింది? ఆదాము గారిలో ఏ విధంగా అయితే ప్రకటముగా ఉన్న స్త్రీ మరి హవ్వమ్మ అయిందో, ఈ యొక్క క్రీస్తులో జగత్తు పునాది వేయబడక ముందే ఉన్న మనము, క్రీస్తులో రక్తము ద్వారా నీటి ద్వారా ప్రవేశించిన మనము ఏకదేహముగా ఉన్నాము. శరీరము సంఘము, శిరస్సు ఎవరు? క్రీస్తు అని చెప్పేసి మనకి బైబిల్ లేఖనము సెలవిస్తాం. ఇక్కడ ఆదాము గారి విషయంలో ఏమని బోధించబడతా ఉంది? వాళ్ళిద్దరూ ఏకదేహముగా ఉంటారు అని చెప్పేసి మాట్లాడతాం. ఇక్కడ క్రీస్తులో ఉన్న మనం ఎవరు అంట? క్రీస్తులో ఏకదేహము. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి ఎవరిని హత్తుకుంటాడంట? ఆ యొక్క స్త్రీని హత్తుకుంటాడంట. అలాగనే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఎవరిని హత్తుకుంటారు అంటే సంఘాన్ని హత్తుకుంటాడు అని చెప్పేసి మనకి చిన్న లేఖనము అనేది తెలియజేస్తాము. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం గనక 22వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు 2 విషయాలను చెప్తా ఉన్నాడు. ఒకటి స్త్రీని పురుషుణ్ణి చూపిస్తా ఉన్నాడు, రెండవది ప్రభువును సంఘమును చూపిస్తా ఉన్నాడు. ఈ స్త్రీని పురుషుని గురించి వర్ణన చెప్తా, ఇది నేను చెప్పింది మర్మం. అయితే ఇది నేను ఎవరి గురించి చెప్పాను అంటే క్రీస్తుని గురించి సంఘమును గురించి అన్న మాటని ఆయన ప్రస్తావిస్తూ ఉంటాడు. అందుకే మనం ఈ యొక్క 5వ అధ్యాయం 22వ వచనం నుండి మనం గనక చూసుకున్నట్లయితే దేవుడు ఏ విధంగా స్త్రీని పురుషుని తన విధంగా నడిపిస్తా ఉన్నాడో మనం 31వ వచనంలో ఒక మాటను పరిశీలించాం.
ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని గురించి తన భార్యను పట్టుకొను, వారు ఏక శరీరం అగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గుర్చి సంఘమును గుర్చి చెప్పుచున్నాను. ఈ మర్మం చెప్పాను కదా ఇప్పుడు దాకా మీకు, స్త్రీ అని పురుషుడని చెప్పాను కదా. అయితే ఈ మర్మం గొప్పది. ఈ మర్మం దేని గురించి చెప్పాను నేను? క్రీస్తుని గురించి సంఘాన్ని గూర్చి చెప్పాను అని చెప్పేసి ఇక్కడ పౌలు గారి ద్వారా దేవుడు మనతో మాట్లాడతాము. కాబట్టి మనం గనక చూసుకున్నట్లయితే ఎప్పుడైతే క్రీస్తు వారి రక్తంలో నీవు కడగబడ్డావో నీ గురించి ఎవరు సాక్ష్యం ఇవ్వాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే సాక్ష్యం ఇవ్వాలి. ఆ కడగబడిన రక్తం మాత్రమే సాక్ష్యం ఇవ్వాలి. పరిశుద్ధపరచబడిన నీళ్ళు మాత్రమే నీకు సాక్ష్యం ఇవ్వాలి. ఏ విధంగా అయితే ఆత్మని నీకు ఇచ్చాడో ఆ ఆత్మ మాత్రమే నీకు సాక్ష్యం ఇవ్వాలి. అందుకే యోహాను పత్రిక మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో సాక్ష్యం ఇచ్చే వాళ్ళ గురించి చెప్తా ఉంటాడు. ఇక్కడ ఆదాము గారు ఏం చెప్తున్నాడు? నా ఎముకలలో ఎముక అన్నాడు, నా మాంసములో మాంసము అన్నాడు. ఒకసారి మనము మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం కనుక మనం చూసుకున్నట్లయితే 6వ వచనంలో, నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తు. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చాడు. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చేవాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లను రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తులో కడగబడతావో, క్రీస్తు వారి రక్తము ద్వారా నువ్వు సంఘములో ప్రవేశిస్తావో, అది క్రీస్తు సంఘం అవుతుందో, ఆ యొక్క క్రీస్తు సంఘములో నిన్ను గుర్చి ఒప్పుకోవాల్సింది కూడా ఎవరు అంటే ఆత్మ ఒప్పుకోవాలి, రక్తం ఒప్పుకోవాలి, నీళ్లు సాక్ష్యం ఇవ్వాలంట. అంతేనా? ఇక్కడ ఆదాము గారు ఏమంటున్నారు? నా ఎముక నా మాంసం నాలో నుండి వచ్చిందని. ఇక్కడ క్రీస్తు వారు కూడా ఏమనాలి? వీళ్ళు నా దేహమే అని చెప్పేసి క్రీస్తు వారు కూడా సాక్ష్యం ఇవ్వాలి. వాళ్ళిద్దరు ఏక శరీరం. అంటే ఒక భార్య తన స్వపురుషుని విడిచి ఏ విధంగానైతే ఇతర వారిని హత్తుకొని తను ఆ యొక్క వ్యభిచారము అనేది చేస్తా ఉందో, ఇక్కడ క్రీస్తుని విడిచిన వారి పరిస్థితి కూడా అదే. పౌలు గారు అందుకే చెప్తున్నాడు, స్త్రీలారా పురుషులారా అని చెప్తా ప్రభువుకునాలే మీ సొంత పురుషులకు లోబడి ఉండండి అన్నాడు. సొంత పురుషుడు ఎవరు? ఆదాము గారు. మన సొంత పురుషుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఈరోజు క్రీస్తును క్రీస్తును హత్తుకొనక ఫలానా వ్యక్తే మేము హత్తుకుని అతనితోనే మేము ప్రయాణం చేస్తాం అనేవారు ఈరోజు అనేకులుగా కనపడతా ఉన్నాం. మనం కనుక జాగ్రత్తగా పరిశీలించినట్లయితే జీవ గ్రంథంలో ఏ మాట కూడా వ్యర్థముగా దేవుడు మన కొరకు రాయించలేదు. ప్రతి ఒక్కటి కూడా ఆయన ఒక ఛాయగా, ఒక నమూనాగా మన కొరకు ఏర్పాటు చేసుకోవచ్చు. పౌలు గారి ద్వారా మాట్లాడినా కూడా డైరెక్ట్ సంఘం గురించి మాట్లాడితే వాళ్ళకి అర్థం అవుతుందా? అర్థం కాదు. అందుకని ఏం చెప్పాడు? స్త్రీని పురుషుణ్ణి చూపించాడు. ఇప్పుడు ఆదాము గారి ద్వారా మనకేం చూపిస్తా ఉన్నాడు? వాళ్ళిద్దరూ ఏక శరీరము అని. ఏక శరీరమైన మరి హవ్వమ్మ తన స్వపురుషుని విధిస్తే ఏమవుతుంది అంటే అది వ్యభిచారంగా మనము అభివర్ణిస్తాము. అలాగే ఈరోజు క్రీస్తుని విడిచి, క్రీస్తు కాదు మాకు ఫలానా వ్యక్తిని మేము హత్తుకుంటున్నాము అనే వారి పరిస్థితి మరి ఏ విధంగా ఉందో కూడా మనము చూడాలి. ఈ యొక్క సంఘము అనేది దేవుని ప్రణాళికలో జగత్తు పునాది వేయబడక మునుపే ఉంది. ఏదో ఆదాము గారు రావడంతో 6000 సంవత్సరాల క్రితం నుండి ఛాయగా మనకు చూపించబడిందో, లేదంటే యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత 2000 సంవత్సరాల నుండి మనకు కనబడుతుందో మనం సంఘము అని చెప్పడానికి కాదని. మనల్ని జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో తన యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా ఆయన తన రాజ్యంలో ప్రవేశానికి తన యొక్క ఆత్మ ద్వారా ముద్రని వేసి మనల్ని ఎన్నుకున్న విధానమే ఈ యొక్క క్రీస్తు సంఘము. కాబట్టి ఈ మాటలు గ్రహించి
ఆ యొక్క లోతైన మర్మాలను మనం అర్థం చేసుకొని క్రీస్తును అంగీకరించాలి. ఆయనను మాత్రమే హత్తుకొని ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని పేరు పేరుగా కోరుకుంటూ ఉన్నాను. అందరికీ నా వందనాలు.